మా ఇంటి హౌస్ ఓనర్ వాళ్ళ మామయ్యది అయితే ఈ రోజు వర్ధంతి అండి. ప్రెజెంట్ అయితే ఆ మేడం ఊర్లో లేరనమాట. ఆ మేడం కాల్ చేసి ఏం చెప్పారంటే, ఈ రోజు మా మామయ్యది వర్ధంతి, మీరు ఏమనుకోకపోతే నేను అమౌంట్ అయితే సెండ్ చేస్తాను. చర్చి దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర చాలా మంది ఆకలితో ఉంటారు కదా, వాళ్ళకు ఒక పూట భోజనం ఏమన్నా అరేంజ్ చేస్తారా అని అడిగారు. ఓకే మేడం, తప్పకుండా అరేంజ్ చేస్తాము అని చెప్పాను. మేడం చెప్పిన వెంటనే హోటల్కి వెళ్ళేసి ఫుడ్ ఆర్డర్ ఇచ్చి, నేను మా తమ్ముని కొడుకు అయితే అక్కడికి వెళ్ళేసి మా తమ్ముని కొడుకు చేతుల మీదుగా ఫుడ్ అయితే వాళ్ళకి డొనేట్ చేయడం జరిగింది. వాళ్ళనైతే ఒక మాట అడిగాను, మాకన్నా ముందు ఎవరైనా ఫుడ్ ఇచ్చారా అన్న అని అడిగాను. అక్కడున్న వాళ్ళు ఏం చెప్పారంటే, లేదన్నా ఈ మధ్యన ఎవరు సరిగా రావట్లేదు, చాలా తక్కువ అయిపోయింది, ఈ రోజు అయితే మీరు వచ్చారు, మాకైతే చాలా సంతోషంగా ఉందన్నా అని చెప్పారు. కానీ ఇంతమంది రోడ్ల మీద ఎందుకున్నారో నాకైతే అర్థం కాలేదు. కానీ వీళ్ళకి ఫ్యామిలీలు లేవా, ఉంటే వాళ్ళు చూసుకోలేదా అనే విషయం అయితే నాకైతే అర్థం కావట్లేదు. మావాడైతే చిట్టి చిట్టి అడుగులు వేసుకుంటూ వాళ్ళకైతే ఫుడ్ పంచడం జరిగింది. ఈ రోజు పెద్ద మనసుతో ఆ మేడం ఫుడ్ డొనేట్ చేసిన దానికి ఒక పూట భోజనం అయితే వాళ్ళకి దొరికింది. ఇలాంటి మంచి మనసుతో మీరు చాలా మందికి సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మ్యామ్. అక్కడ ఉన్న వాళ్ళు ఎంత ఆకలితో ఉన్నారో తెలియదు కానీ పాపం ఇచ్చిన వెంటనే చాలా సంతోషంగా తిన్నారు. ఈ రోజు వాళ్ళ ఆకలి తీర్చినందుకు నా తరపున, మా టీం తరపున థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్.